మనం చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ అయినప్పుడు ఒక్కసారి ఆ పిక్చర్ మొత్తం రివైండ్ చేసుకుంటే అంత ఆశ్చర్యకరంగా అని గుర్తొస్తుంది మనకి. ఎంత ఆసక్తికరంగా అంటే, ఎంత ఆశ్చర్యకరంగా అంటే, ఆయన బస్సులో పడుకుని నిద్రపోతున్నాడు. టకటకా వచ్చారు పోలీసులు, తలుపులు కొట్టారు, కూర్చోబెట్టారు, బయటకు రమ్మన్నారు. వచ్చాడు, వచ్చినా కూర్చోబెట్టి మిమ్మల్ని అరెస్ట్ చేస్తూ ఉన్నారు. ఏంటి నా మీద కేసు ఏది, ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు అని అంటే అంతా మా ఇష్టం అన్నట్టు వ్యవహరించారు. అరెస్ట్ అన్నారు. సరే, ఆయన ఏదో సీనియర్ పొలిటీషియను, రాజ్యాంగం అంటే గౌరవం ఉన్న వ్యక్తి కాబట్టి సరే ఓకే, చట్టాన్ని గౌరవిద్దాం, ఏం జరుగుద్దాం అని చెప్పి ఆయన వచ్చాడు. అంతే, 24 గంటల్లో జైల్లో పడేశారు. అసలు కోర్టుకు తీసుకెళ్తే ఏంటి రిమాండ్, ఏంటి ఎలా రిమాండ్, దీనికి రూల్స్ ఎలా ఒప్పుకున్నాయి, లేకపోతే ఇది ఆయన మీద కేసు లేకుండా సడన్గా ఎలా అరెస్ట్ చేస్తారు, ఎలా రిమాండ్కి ఇస్తారు, ఏం లేవు. ఐఎమ్ నాట్ నేమింగ్ ఎనీ పర్టికులర్ పర్సన్, వెదర్ ఇట్ ఇస్ ఆఫీసర్ ఆర్ కోర్ట్స్ ఆర్ ఏదన్నా కానివ్వండి. నేను వ్యవస్థల గురించి మాట్లాడుతున్నా. చట్టం అంటే గౌరవం ఉంది నాకు, వ్యవస్థలు అంటే గౌరవం ఉంది, కోర్టులు అంటే చాలా గౌరవం ఉంది. కానీ జరిగిన ఘటనలు ఒకసారి గుర్తు చేసుకుంటే, వాడు పట్టుకొస్తాడు, ఇక్కడ రిమాండ్కి ప్రొడ్యూస్ చేస్తారు కోర్టులో, జడ్జి గారు రిమాండ్ అంటారు, జైలుకి వెళ్ళిపోతాడు. అంతే. ఎవరన్నా కానీ వెనక ముందు ఆలోచనే లేదు అసలు. ఏం తప్పు చేశారు వీళ్ళు, ఆ సెక్షన్కి వర్తిస్తాయా లేవా? నో. 5 ఏళ్ళు ఇదే రకమైన పాలన. ఇంట్లో వాళ్ళని ఎత్తుకొస్తారు, లుంగీల మీద ఉంటే లుంగీల మీద తీసుకెళ్ళిపోతారు, బట్టలు సర్దుకుంటుంటే ఆ ఉన్న బట్టలతోనే లాక్కెళ్ళిపోతారు. ఆడ లేదు, మగ లేదు, ముసలి లేదు, ముతక లేరు, మహిళ లేరు, పురుషులు లేరు, వాళ్ళకి ఎవరి మీద కోపం ఉంటే వాళ్ళనే. అర్ధరాత్రి లేదు, మిట్ట మధ్యాహ్నం లేదు, తీసుకెళ్ళిపోవడమే. అందరూ రిమాండే. అసలు ఎట్లా రిమాండ్ అయ్యారో, ఎట్లా జైలుకి వెళ్ళారో అర్థం కాదు. ఆ టైం అలా చూసాం మనం. సరే, ఈ ప్రభుత్వం వచ్చినాక అలా ఉండదు, అంతా చట్ట ప్రకారం ఒక రాజ్యాంగానికి లోబడి ఉంటాయని మనం అనుకున్నాం. కానీ ఇక్కడ పూర్తిగా నిష్క్రియాపరత్వం అయిపోయింది. అసలు ఏమి జరగట్లేదు, ఏమీ రాజ్యాంగము చట్టం కూడా చేష్టలుడికి చూస్తున్నట్టు కనపడుతుంది జరుగుతున్న పరిణామాలు. చట్టము, న్యాయము, ఇతర వ్యవస్థలు కూడా చేష్టలుడిగి, మరి అది నిస్సహాయత, నిర్లక్ష్యమా, లేకపోతే అదేంటో అర్థం కాని ఒక నిరాశ, నిస్పృహల అర్థం కావట్లా. ఒక అతనికి బెయిల్ వస్తుందంట, మధ్యంతర బెయిల్. బెయిల్ వచ్చినాక అతను ఫోన్ ఆఫ్ చేసుకుంటాడంటే ఎక్కడ ఉంటాడో తెలియదంట. తీరా చూస్తే ఆ బెయిల్ కోసం అతను పెట్టిన సర్టిఫికెట్లు అయ్యో ఫేక్ సర్టిఫికెట్లు అండి. ఎవరికి పెట్టాడు ఫేక్ సర్టిఫికెట్లు? కోర్టుకి. ఆంధ్రప్రదేశ్లో కోర్టుకి ఫేక్ సర్టిఫికెట్లు ప్రొడ్యూస్ చేశాడు ఒక కరడుగట్టిన నేరస్తుడు. కరడుగట్టిన నేరస్తుడు అంటే మానభంగాలు, హత్యలే చేయవసరలా. తను ఎంచుకున్న నేరాల్లో కరడుగట్టిపోయాడు, ఆరితేరిపోయాడు. అది సోషల్ మీడియాలో కావచ్చు, ఎదుటి వాళ్ళని తిట్టడంలో కావచ్చు, వ్యక్తిత్వ హననాలు కావచ్చు, వాటెవర్ ఏదైనా. అది కూడా వ్యక్తిత్వ హననం హత్యతో సమానం కదా. ఫేక్ సర్టిఫికేట్ పెట్టేశాడు కోర్టుకి. కోర్టు బెయిల్ ఇచ్చేసింది, వెళ్ళిపోయాడు. ఎక్కడికి పోయాడో తెలియదు, ఇప్పుడు ఎతుకుతున్నారు. ఇందులో ఇంకో విచిత్రమైన అంశం ఏంటంటే, మామూలుగా ఎందుకంటే నేను జైల్లో ఉన్నాను, ప్రత్యక్షంగా నాకు తెలుసు. నేను జైల్లో ఉన్నాను. బెయిల్ పేపర్స్ ఇన్ టైంలో రాకపోతే మరుసటి రోజు విడుదల చేశారు. చాలామందికి అంతే అవుతాయి. బెయిల్ కోర్టులో వాదనలు అయ్యి బెయిల్ జడ్జి గారు బెయిల్ శాంక్షన్ అనగానే ఆ బెయిల్ పేపర్లు ఆ కోర్టులో వాళ్ళు ఇవ్వాలి, రిజిస్ట్రార్ దగ్గర కాపీస్ ఇస్తే ఆ కాపీస్ తీసుకుని కోర్టుకు వెళ్ళిన తర్వాత వాళ్ళు మళ్ళీ క్రాస్ చెక్ చేసుకుని చూసాం కదా. మొన్న రీసెంట్ ఎగ్జాంపుల్ అల్లు అర్జున్ది చూసాం కదా తెలంగాణలో. బెయిల్ వస్తే కూడా అది ఆన్లైన్లో పెట్టలేదు, కోర్టు వెబ్సైట్లో పెట్టలేదని తెల్లారి విడుదల చేశారు. అలాంటిది బోరుగడ్డ అనిల్ అనే ఒక ఇతనికి నేరస్తుడు జైల్లో ఉంటే బెయిల్ వచ్చింది మధ్యాహ్నం. గంటే బెయిల్ పేపర్లు తీసుకుని జైలుకి వెళ్ళారు వాళ్ళ మనుషులు. జైల్లోంచి అతను వెళ్ళిపోయాడు. మీడియాకి తెలియదు. అంటే మీడియాకి చెప్పి విడుదల చేయమని రూలే లేదు, కానీ తెలుస్తుంది.